హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ ఉదయకాల సమయంలో ఒక మంచి సందేశంతో మీ మధ్యలోకి రావాలని ఆశపడుతున్నాము. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ప్రియ స్నేహితులారా, మనం అందరము ఈ వచనం గురించి ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క వాక్యము ఒక గొప్ప సత్యాన్ని మనకు బోధిస్తుంది. మన జీవితము అంతయు దేవుని చేతుల్లో ఉందని మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని ధనవంతునిగా చేయగలడు, దరిద్రునిగా కూడా చేయగలడు. ఆయన దిగిపోయిన వాళ్ళను, పడిపోయిన వారిని లేవనెత్తగలడు. మన యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క సమస్యలను బట్టి, మనకు కలిగినటువంటి లేమిని బట్టి, ఆరోగ్య సమస్యలను బట్టి, మానసికమైనటువంటి సమస్యలను బట్టి ఆయన మనల్ని విడిపించగలడు. ఆ యొక్క సమస్యల నుంచి ఆయన మనల్ని లేవనెత్తగలడు. కృంగిపోయిన మనలను ఆయన విడుదల చేయగలడు. కనుక మనమందరము మన విజయానికి, మన ఎదుగుదలకు ఎవరు మూలమంటే కరుణ కలిగినటువంటి మన దేవుడే మనకు ఆధారము. ఆయనే మన భవిష్యత్తుకు మూలము. మనము ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన మనల్ని, మన ఆశలని తృప్తిపరుస్తాడు. ఆయన లేపిన వారిని ఎవరు పడివేయలేరు. దేవుడు చేతుల్లో మనమందరము ఉండాలని, దేవుడు ఎత్తేటువంటి, దేవుడు లేపేటువంటి గుంపులో మనమందరం ఉండాలని, దేవుడు ఆశీర్వదించేటువంటి ఆ యొక్క సమూహంలో నువ్వు, నేను, మన కుటుంబస్తులు, మన రక్త సంబంధికులు, మన స్నేహితులు, మన బంధుమిత్రులు, మన ప్రియులందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.